హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగకి సొంత ఊళ్లకు వెళ్లలేని వారి కోసం నిర్వాహకులు అక్కడ అనేక సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. కుటుంబ సమేతంగా తరలి వస్తున్న నగరవాసులు పల్లె వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ నిర్వాహకులు అటు హరిదాస్ కథలు కావచ్చు, గంగిరెద్దుల ఆటలు, బుడబుక్కుల వారు వీళ్ళందరినీ కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ప్రేక్షకుల కోసము కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంత ఊళ్ళకు వెళ్ళలేని నగరవాసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న విలేజ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బుడబుక్కుల వారు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలుసుకుందాం. ఇక్కడ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శాంతనం అండి. బుడబుక్కల వారి పాత్ర. అంబరావే జగదంబారావే, బొంబరవే నీ బాలారావే, చకలాముఖి మా బాలిటరావే, ఉండవే అగ్నిదేవరా, నీ దయమాపై చాలా నిలుపు. జయం 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 కలుగుతుంది. సహదేవర పూజ కలుగుతుంది. కనులక్షణాల ఎందుకు కలిమి కలిగి, బంధువుల బలిమి కలిగి, మీ శత్రువులంతా మిత్రులు అవుతున్నారు. మీరు చేసే పని చాటి తప్పకుండా దొరకకుండా జరుగుతుంది. జయం 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 జయం. నగ పగతు పగతు నగరము కాల్చిన వారి తండ్రి సత్పుత్రులకు భగవాను గురువు తమ్ముడు అఘలంకుడు వీరికి అష్టైశ్వర్యం. నగములు అనగా అనగా పర్వతాలు, పర్వతాలకు భగవాడు దేవేంద్రుడు, భగవాడు రమణ బ్రహ్మపురం కాల్చిన వాడు స్వామి, ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు, వాయుదేవుని కుమారుడు భీమునికి దుర్యోధనుడికి గురువు గారు బలరాముని తమ్ముడు శ్రీకృష్ణ పరమాత్మ, అటు శ్రీకృష్ణమూర్తి సదా రక్షించే. జయం 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 జయం. అంబరావే జగదంబారావే, బొంబరవే నీ బాలారావే, అవును ఆహా పలుకు. జయం 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 జయం. మొత్తంగా చూసినట్టు వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన ఆ సందర్శకులకు మాత్రం వీళ్ళ కథలు చెప్పి వారిని ఎంటర్టైన్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది కళాకారులను వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? తులసి, రాజమహేంద్రవరం నుంచి వచ్చామన్నా. మేము ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటాము. మేము ఇక్కడికి రావడం చాలా హ్యాపీనెస్గా ఉంది. మేము ఎప్పుడు గత 11 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు ఇక్కడికి వచ్చే ఆనవాయి. సోది చెప్తామమ్మ సోది, జరిగేది చెబుతాము, జరగబోయేది చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము. కాంచీలోన కామాక్షమ్మ పలుకు, మధురలోన మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, సోదోయమ్మ సోది, ఎరుకోయమ్మ ఎరుక. మనతో పాటు ఇప్పుడు హరిదాసు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి. నా పేరు విభూతి జయకృష్ణ. మాది రాజమహేంద్రవరం, రాజమండ్రి నుంచి వచ్చామండి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. ఇక్కడ నేను హరిదాస్ పాత్ర వేశానండి. ఈరోజు మేము వృత్తిరీత్యా కళాకారులం. ఈ యొక్క కళలను ఆదరిస్తున్న మన శిల్పారామం కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క సంక్రాంతి సమయాన మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఈ యొక్క కళలు అంతరించిపోకూడదు, అభివృద్ధి చెందాలని మన శిల్పారామం వారు పిలిచారండి. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి. ఇది హరినామ సంకీర్తనలు చేసుకుంటూ, హరికీర్తనలు పాడుతూ ఊరు ఊరు తిరిగే హరిదాసులు అంటారండి. నేను హరికథ కథాదాసులను. హరినామ సంకీర్తనలు పాడడం మా వృత్తి. ఈ యొక్క సంకీర్తనను సంక్రాంతి పర్వదినాన ధాన్యరాశులను కోసుకొని పంట చేతికి వస్తుంది కాబట్టి ఈ యొక్క పెద్ద పండుగ చేసుకునే వాళ్ళు మన తెలుగు వాళ్ళు. దీనికి హరిదాసు వచ్చి ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ అందరూ కూడా హరికీర్తనలతో ఉండాలని కోరుకుంటున్నాం. హరి హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రివాస హరి 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 హరిలో రంగ హరి. అంతేనండి. మనతో పాటు మరికొంతమంది కళాకారులు, వారిని అడుగుదాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని ఏమంటారు? నా పేరు విభూతి రాజారాం అండి. అయితే జయశంకరు, మాది రాజమహేంద్రవరం. ఇక్కడ ప్రతి సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి మేము దేవర వాళ్ళు అంటే పోతురాజులు అన్నమాట. అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారిని దర్శిస్తూ, అమ్మవారిని యొక్క అనుగ్రహంతో చిన్న చిన్న ఇంద్రాదుల ప్రదర్శనలు చేస్తూ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి బహుమతులు తీసుకొని వెళుతూ ఉంటాం.
దేవి రావే ఎల్లమ్మ రావే 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 మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే కాలి రావే మాయమ్మ రావే గజ్జల్లా లాగు తొడిగి పొద్దల్లా నీ కోసం గజ్జల్లా లాగు తొడిగి ఒక్క పొద్దు ఉండి నేను పక్క సిక్కిపోయాను ఒక్క పొద్దు ఉండి నేను ఓ రఘురాముడు చెప్పనా నేను ఒక విద్య తెచ్చాను. ఏం తెచ్చారు? ఇదిగో ఇది ఒక తాడు. ఇది ఒక తాడు. ఈ తాడుకి ఏమి ఎక్కించాము? కొబ్బరికాయ. కొబ్బరికాయ ఎక్కించారు. ఈ కొబ్బరికాయ ఆగమంటే ఆగుతుంది, ఏంటి దిగమంటే దిగుతుంది. ఏంటి తాడు మీద బంద్ అంటే బంద్. ఏదో ఒకసారి చేయండి అలాగా. మీ తాడు ఎక్కడ రావాలి? ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి ఆగిపోవాలి, తాడు మధ్యలో ఉండాలి, ఆగిపోవాలి. అంతేనండి. అంతవల్లి ఇదిగోండి. ఏమండి త్వరగారు, అలాగైతే నేను ఆపుతాను. అలా కాదు, ఇంకేనండి, ఇలా నిలువుగా పెట్టి నిలువుగా పెడితే ఎదురు పడిపోతుంది. అలా పడిపోకుండా అమ్మవారి మహత్యంతో మధ్యలో వచ్చి ఆగిపోమంటారు. శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ. తాడు మధ్యలో వచ్చి ఆగిపోమ్మ, మధ్యకి రావాలి. మధ్యలో వచ్చి అయిపోయింది. అయిపోయింది చూసారా? అంటే అది కింద దిగదు, దిగదు, కింద దిగదు, దిగదు. ఏ దింపానండి కొంచెం, ఇంకొంచెం దింపంటారా? దింపండి. అమ్మవారి మహత్యం చేత దింపండి. శరణే శరణే భ్రమరాంబ. కొంచెం దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా. సరాసరి కిందకు వచ్చామ్మా. చాలా బాగుంది, ఎన్నెన్నో ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తూ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి బహుమతులు తీసుకొని పెడుతూ ఉంటామండి. మాము దేవర వాళ్ళం, పోతురాజులు. ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు నగరవాసులు ఎవరైతే సొంత ఊళ్ళకు వెళ్ళలేని నగరవాసుల కోసం ఇక్కడ శిల్పారామంలో అయితే ఈ కళాకారులంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు హరిదాసులు కావచ్చు, గంగిరెద్దుల ఆటలు కావచ్చు, మిగతా బుడబొక్కర కావచ్చు, సోది చెప్పే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన సందర్శకులకు మాత్రం ఆనందపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్, శిల్పారామం నుండి.